కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి. ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి. ఇవన్నీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పమన్నట్లు చెప్పండి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీఆర్ఎస్‌కు చెందిన ఎంపీలు రవిచంద్ర, సురేష్ రెడ్డి అండ్ దామోదరరావు వీళ్ళు కలిసినప్పుడు పార్లమెంట్ హాల్‌లో ప్రధానమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి పూర్తి సమాచారం ప్రధానమంత్రి దగ్గర లేదని అనుకోవడానికి లేదు. ఆయన దేశానికి ప్రధానమంత్రి కనుక రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రముఖులు వాళ్ళ ఆరోగ్యం లేదా ఇతర అంశాలకు సంబంధించిన సమాచారం ప్రధానమంత్రి దగ్గర తప్పకుండా ఉంటుంది. సో నరేంద్ర మోడీ దగ్గర కూడా కొంత ఏదో సమాచారం ఉంది. అందువలన ఆయన ప్రత్యేకంగా ఈ మాట అన్నాడు. కేసీఆర్ని ఆరోగ్యంగా చూసుకోమని చెప్పండి అని చెప్పాడు. సో నరేంద్ర మోడీ కేసీఆర్ పైన ఇట్లా ప్రేమ ఒలికించడం ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. తెలంగాణ సమాజంలో ఈ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ అట్లాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఇద్దరు ఉప్పు నిప్పులా ఉండేవారు. అలాగే చాలా సందర్భాల్లో మోడీని ఏ మేరకు కేసీఆర్ తిట్టిపోశారు మనందరూ చూసాం. మోడీయా అన్నారు. ఇంకా చాలా మాటలు ఆయన అన్నారు. అట్లాగే ప్రధానమంత్రి పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయన కలవకుండా ముఖం చాటేసిన సంగతి కూడా తెలుసు. అట్లాగే ఒకసారి ఎన్డీఏలో కలవడానికి కేసీఆర్ తనను అడిగారని, ఎన్డీఏలో కలవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ కోరితే తాను తిరస్కరించినట్టుగా కూడా ప్రధానమంత్రి మోడీ గతంలో చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సో హఠాత్తుగా కేసీఆర్ పైన ప్రేమ కురిపించడం వెనుక కారణాలు ఏంటి? ఇందులో ఏదో మతలబు ఉంది అని దానికి సంబంధించిన ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉధృతంగా జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యనే అంటే పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ఈ పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కై పోటీ చేశాయి. అయినప్పటికీ వాళ్లకు 33% మాత్రమే సీట్లు లభించాయి. ఇక భవిష్యత్తులో కూడా అవి కలిసి పోటీ చేయడానికి ఇదొక పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లా అనగానే నిజానికి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కానీ బీజేపీ వైపు నుంచి కానీ ఎటువంటి ఖండన లేదు. ఆ పార్టీల నుంచి ఖండన రావాలి. అంటే ఖండన రాకపోవడం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వాళ్ళు అంగీకరిస్తున్నట్టుగానే భావించాలి. ఇప్పుడు ఏదైతే మామూలుగా మనం ఏమంటాము, మౌనమే సమాధానం అన్నట్టుగా దీన్ని ఏ రకమైన సమాధానం అనుకోవాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా కేటగిరికల్గా చెప్పాడు. బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిసి పోటీ చేసిన 33% వాళ్లకు సీట్లు లభించాయనంటే దాన్ని ఎందుకు వీళ్ళు ఖండించకుండా తాత్సారం చేస్తున్నట్లు? అంటే ఇందులో ఏదో మతలబు ఉంది, ఇందులో ఏదో గూడుపుటాని ఉంది. చాలా కాలంగా బీజేపీ బీఆర్ఎస్ సంబంధాల గురించి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి, లేదా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాయనో రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రధానంగా ఆ పార్టీ నుంచి గట్టివేతకు గురైన ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు బీజేపీతో సంబంధాలకు సంబంధించి. సరే, కవిత ఇష్యూ పక్కన పెడితే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఈ రకమైన వ్యాఖ్యలు చేశారంటే ఈ ముగ్గురు ఎంపీలు ఏ పర్పస్తో కలిశారు? ఇదొక చర్చ. వాళ్ళు ఏదో ఒక జాతీయ రహదారి పొడిగింపునకు సంబంధించి వాళ్ళు ఆయనను రిక్వెస్ట్ చేసినట్టుగా వార్తా కథనాలు వచ్చాయి. అది ఒక్కటే కారణమా, లేక మరేదైనా కారణం ఉండి ఉంటుందా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో మనం సహజంగా చూస్తుంటే ఏ రాజకీయ నాయకుల కదలికలైనా కూడా వాటి వెనుక ఏదో సంథింగ్ ఉద్దేశం ఉంటుంది, వాటి వెనుక ఏదో ఒక రాజకీయం ఉంటుంది, దాని వెనుక ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి అంటే బీజేపీతో కలిసి పోటీ చేయడానికి సంబంధించి కేసీఆర్ ఏమైనా ఈ ఎంపీలకు చెప్పారా, మీరు వెళ్ళి ప్రధానమంత్రి మోడీతో కలవమని
ఈ రకంగా అప్పీల్ చేయమని, లేకపోతే ప్రధానమంత్రి మోడీ హఠాత్తుగా కేసీఆర్ పట్ల ఇంత సానుకూల వైఖరిని ప్రదర్శించడం కానీ, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం కానీ, ఇవన్నీ దేనికి పరిణామాలు? అంటే ఈ పరిణామాల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా విశ్లేషించాలి? ఖచ్చితంగా బీజేపీ, బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా పొత్తులు పెట్టుకుంటాయన్న ప్రచారం అయితే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉధృతంగా ఒక ప్రచారం గడిచిన కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. ఎందుకంటే బీజేపీ తనంతట తానుగా ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించే పరిస్థితులు ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ లాంటి అర్బన్ సెగ్మెంట్లో కూడా బీజేపీ డిపాజిట్ను కోల్పోయింది. అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ పార్టీ బీఆర్ఎస్ గెలవడానికి ఏమైనా ప్రయత్నాలు చేసిందా? సరే, అది వికటించి కాంగ్రెస్ గెలవడానికి కారణమైందా అనేది ఇంకొక యాంగిల్ ఉంది. సో అర్బన్లోనే ఒక కాన్స్టిట్యున్సీలో బీజేపీ డిపాజిట్లు పోగొట్టుకున్న పరిస్థితులు మనం చూసాం. అటువంటప్పుడు ఇక గ్రామీణ ప్రాంతాల్లో సహజంగానే అంతో ఇంతో బీఆర్ఎస్కు పట్టు ఉంది. తన పట్టు నిలుపుకున్నట్టుగా మన గ్రామ పంచాయతీల ఫలితాలు కూడా రుజువు చేస్తున్నాయి. అందువల్ల బీఆర్ఎస్తో స్నేహం చేస్తేనే బెటర్ అని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా కూడా కనబడుతోంది. సరే, రాజకీయాల్లో మనందరికీ తెలుసు, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు. సో శాశ్వత శత్రువులే అనుకుంటే చంద్రబాబుతో కలిసి కేసీఆర్ 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవారు కాదు. అట్లాగే 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డితో స్నేహం చేసి ఆ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేసే పరిస్థితి ఉండదు. కనుక ఇప్పుడు కూడా అంటే బీజేపీ నాయకులను ఎన్ని సందర్భాల్లో కేసీఆర్ తూలనాడినా, ఎన్ని సందర్భాల్లో మోడీపై దుమ్మెత్తి పోసినా, అండ్ ఆ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ జాతీయ అంటే సంస్థాగత కార్యదర్శిని బిఎల్ సంతోష్ను అరెస్టు చేయడానికి కూడా కేసీఆర్ పూనుకున్నారు అప్పుడు ఆ సమయంలో. ఇటువంటి పరిణామాలన్నీ కూడా బీజేపీ హైకమాండ్కు తెలుసు, మోడీకి తెలుసు. అటువంటప్పుడు ఇవన్నీ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు కనుక ఖచ్చితంగా కేసీఆర్తో, బీఆర్ఎస్ పార్టీతో స్నేహం కోసం బీజేపీ ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతోంది. అట్లాగే మనం విడిగా పోటీ చేస్తే మనం అధికారులకు రాలేమేమో అని కూడా బీఆర్ఎస్ అనుకుంటూ ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డిని ఢీకొనడం అంత సులభం కాదని, అంత ఈజీ కాదని కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్నట్టుగా రేవంత్ రెడ్డి వైఖరి కనిపిస్తుండడం, రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం. సో వీటన్నింటి కారణంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరుగుతున్న వాతావరణం ఒకటి పంచాయతీ ఎన్నికల్లో కూడా కనిపించింది. సో ఇప్పుడు ఈ ఇష్యూలో అంటే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సత్సంబంధాలు నెలకొంటున్నట్టుగా ప్రధాని మోడీ కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపైన మాట్లాడడం వల్ల మనం ఈ రకమైన విశ్లేషణ చేయాల్సి వస్తుంది. సో భవిష్యత్తులో ఈ 2 పార్టీల మధ్య మరి పొత్తులుంటాయా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏకంగా బీజేపీలో విలీనమవుతుందా, మరేంటో ఏం జరుగుతుందో ఏమో మనకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.